హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటి వీడియోలేండి అసలు కుదరట్లేదనమాట. నేను టూర్ పోయిచ్చిన కదా, ఇంకా వీడియోలు పెట్టడంతో ఈ వీడియో పెట్టలేకపోయినా, ఇంకా అందుకనే ఇప్పుడు పెడుతున్నాను. ఇది మా ఆడబిడ్డ అంటే మా వదిన వాళ్ళు దేవుని చేసినారనమాట. అప్పుడు తీసుకున్న వీడియోలు అనమాట ఇవి. అక్కడ ఎల్లో శారీ ఉండింది మా వదిన, ఇక్కడ ఎల్లో పింక్ మా అక్క, ఇంకా వీళ్ళంతా మా రిలేటివ్స్ అనమాట. ఇంకా అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను. వదిన వాళ్ళు ఏంటంటే మొక్కుబడి ఉండింది. ఇక్కడ అమ్మ వస్తుంది చూడండి, 6 పొటేన్లు ఒకటేసారి 6 పొటేన్లతో మొక్కుబడి తీర్చుకుంటున్నారనమాట. వాళ్ళకు బావి ఉంది, బావికి సవారమ్మ, బాదర్ల స్వామి, జమ్ములమ్మ, సుంకులమ్మ అట్లా అన్నిటికి కలిపి ఒక 6 పొటేన్లు అట్లా పెట్టుకొని ఒకేసారి అన్నిటికీ చేసుకుంటున్నారనమాట. ఇంకా అదే ఇక్కడ జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడికి వచ్చినాము, బాదర్ల స్వామికి కొట్టుకొని ఇంకా ఆ తర్వాత గంగమ్మ, ఒకరు మా పక్క ఒకరు అంటే దండిగా ఉన్నాం కదా రిలేటివ్ అంతా, సగం మంది అటుపక్క సగం మంది ఇటుపక్క పోవాలని ప్లాను. ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయినాము. లాస్ట్కి ఏమో జమలమ్మకి అనమాట, జమలమ్మ దగ్గరికి అందరం వెళ్ళాము. ఫస్ట్ ఏమో ఇక్కడ వచ్చి మళ్ళీ ఊర్లో దేవుళ్ళు ఉంటారు కదా, ఈ ఊర్లో ఏంటంటే బాదర్ల స్వామి అంటే పీర్ల పండగ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. మొత్తం ఊరు అంతా కలిసి చేసుకుంటారు. ఊర్లో ఒక్క ముస్లిమ్స్ ఉండరు, కానీ బాదర్ల స్వామికి మన తెలుగు వాళ్ళే బాగా చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా సూపర్ అంటే సూపర్గా జరుగుతుంది పండగ. మేము ప్రతి ఇయర్ కంపల్సరీ వెళ్తాంలేండి వదిన వాళ్ళ ఇంటికైతే. ఇంకా నాకు వదిన ప్లస్ ఆడబిడ్డ 2 అనమాట. కొబ్బరికాయ కొత్త కాయలేమో పగలకుంటున్నాయి. ఇదేమో రాముల వారి టెంపుల్. ఇక్కడ కూడా అన్నీ మామూలుగా ఈ దేవుళ్ళకి అన్నిటికీ కొబ్బరికాయలు కొట్టుకుంటున్నాము. ఇంకా మామూలుగా ఆ దేవుళ్ళకి పొటేన్లను అట్లా అదే సమర్పించుకొని అట్లా అందరం అక్కడ కొందరం ఇక్కడ కొందరం అట్లా డివైడ్ అయిపోతున్నాం అనమాట. అక్కడ ఉన్నాయి చూడండి పొటేన్లు. ఇక్కడ బాదర్ల స్వామికి మామూలుగా అయితే నాన్ వెజ్ పెడతారనమాట. అక్కడ పెట్టి ఇక్కడ కూడా ఇంకా పెడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు అనమాట. ఈ దేవుళ్ళకల్లా కొబ్బరికాయలు బాదర్ల స్వామికి అయితే ఇప్పుడే ఇచ్చినారు, అదే మేకపోతుల్ని బలి ఇచ్చినారు. ఇంకా అట్లా ఒక్కొక్క దేవుని కాడ ఒక్కొక్క పొటేలు అన్నట్లు 6 పొటేన్లు బావి దవ్వి ఇచ్చినారనమాట. బావికి కూడా బలి ఇవ్వాలి ఖచ్చితంగా బావికి. ఇంకా అది కూడా ఇంకా వెళ్తున్నాము, అయిపోయింది. ఇక్కడ సవారమ్మ దగ్గరకేమో ఏమో నాకైతే అమ్మవార్ల పేర్లు అయితే కరెక్ట్గా గుర్తు లేవులేండి, చాలానే ఉన్నాయి కదా, సవారమ్మ, గంగమ్మ అట్లా. ఇంకా అందరం వెళ్తున్నాం అనమాట ఇక్కడికి. నడుచుకుంటూనే బావి దగ్గరికి ఒకటి నేను వెళ్ళలేదు, నేను ఈ పక్క వచ్చిన, ఇంకా అమ్మ వాళ్ళంతా ఆ పక్క వెళ్ళినారు, మేమేమో ఈ పక్క వచ్చినాం అనమాట. వెళ్తున్నాము. ముందర మా వదిన కూతురు చూసే ఉంటారు పాప పెళ్ళి వీడియోలో. ఇక్కడ మా వెనక మా తోడుకోడలు అందరం, ఆ వెనకాల మా ఆడిబిడ్డ, పక్కన మా మామ కోడళ్ళు అంతా మేమేలేండి, అందరు మా వాళ్ళే. ఇంకా అందరం కలిసే ఏదైనా ఇట్లా అకేషన్ ఉంటే ఖచ్చితంగా అందరం కలుస్తాం కదా, అందుకే అప్పుడప్పుడు ఇంట్లో అకేషన్స్ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. నేనైతే ఎవరి ఇయర్ ఇంట్లో వ్రతం చేస్తాను, అట్లీస్ట్ వ్రతానికి మా వాళ్ళందరూ వస్తారు కదా అని చిన్న ఆశ. మనము ఏమన్నా చేసుకుంటేనే కదా, ఊరికైతే ఎవరు రారు కదా, పనులు వదిలిపెట్టి మన ఇంట్లో ఏమన్నా ఫంక్షన్లు ఉంటేనే అనమాట వచ్చేది ఎవరైనా. ఇంకా అందుకోసం అందరు కలవాలి, అప్పుడప్పుడు కలుస్తేనే కదా ఆత్మీయత అనుబంధాలు అనేటివి బలపడతాయి. అందుకోసం అప్పుడప్పుడు ఇట్లా ఫంక్షన్లు చేసుకుంటేనన్నా అందరు కలుస్తారు, అప్పుడే కదా అందరం హ్యాపీగా ఉంటాం. ఇట్లా వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం కదా, అక్కడ మనం ఎందుకు వచ్చినామో అదొక్కటే ఉంటుంది. హ్యాపీగా ఆ మూమెంట్ని అంతా మనం ఎంజాయ్ చేస్తాము, అదే అనుకుంటుంటా. నేనైతే ఎవరు ఫంక్షన్ పిలిచినా ఖచ్చితంగా అటెండ్ అయితే అవుతాలండి, ఎందుకంటే మనకెప్పుడు ఇంకా ఈ లైఫ్ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది కదా. సో అప్పుడప్పుడు మైండ్కి రిలాక్స్ అవ్వాలి, అయితేనే మళ్ళీ మనం నెక్స్ట్ ఫాస్ట్గా మూవ్ అయ్యేది. మన
లైఫ్ స్టైల్‌లో. అది అయితే ఖచ్చితంగా నేనైతే ఫాలో అయితూనే ఉంటాననమాట. పొలాలు అంతా ఇక్కడ పొలాలనమాట. పొలాలలో ఉంది గుడి, సవారమ్మ గుడి అని. ఇక్కడికొచ్చినాము. ఇక్కడ ఒక పొట్టేలుని బలి ఇస్తారు. అన్ని చోట్ల కొంచెం కొంచెం మంది వచ్చి ఈయన సాకలాయననమాట. ఈయననే బలి ఇచ్చేది. ఖచ్చితంగా మనం సాకలోళ్ళతోనే కదా ఇట్లాంటి తతంగాలన్నీ చేయించేది. ఫస్ట్ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ, ఒకటి కాదు 3 ప్రదక్షిణాలేమో తిరిగినాము. తిరిగిన తర్వాత ఇక్కడ మళ్ళీ అదే గుడి ముందు చేసేవన్నీ ఉంటాయి కదా! అసలు నేను చూడను కూడా చూడనులేండి. నాకు చాలా భయం. చూడాలంటే అస్సలు చూడలేను నేను. అసలు అక్కడ ఉండను కూడా ఉండనులేండి. ఇక్కడేమో వదిన అమ్మవారికి ఒడిబియ్యం పోస్తా అని మొక్కుకునేదంట. ఇంకా అదే ఒడిబియ్యం పోస్తుంది ఇక్కడ వదిన. చూడండి. ఇంకా అందరం మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బాదార్ల స్వామి దగ్గర కూడా ఇక్కడ కూడా నైవేద్యం అది సమర్పించి ఇక్కడ కూడా యాటను కొడతారు. ఈ యాటను కొట్టే అంటే మా భాషలో మేము ఇట్లా అంటాంలేండి. యాటను కొట్టడం అంటారు. అదే దేవుడికి సమర్పించడం అట్లా వేసుకోవాలంట. ఇక్కడికి వస్తే పీర్ల పండుగప్పుడు కూడా అందరూ వేసుకుంటారు. ఏమో నేనైతే వేసుకోనులేండి. అంటే మనసులో ఉండాలి కదా భక్తి అన్నీ అట్లా వేసుకుంటే నేను ఏమో అది పద్ధతి ఏమో ముస్లిమ్స్ వాళ్ళది. నాకేమో నచ్చలేదు. నేను ఎవరినైనా నేను వేసుకోను అంతే. అందరి దేవుళ్ళు ఒకటే అనుకుంటా నేనైతే. ఎవరి పద్ధతి వాళ్ళది. మనం ఏమి అవన్నీ చెప్పకూడదు కదా. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ జమ్ములమ్మ దగ్గరికి వెళ్ళాలన్నమాట. జమ్ములమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఒక పద్ధతి ఉంటుంది.
అందరూ ఒడిగట్టుకొని వెళ్ళాలి ఆమె దగ్గరికి. ఇక్కడ ఒడిగట్టుకునే తంతు అనమాట ఇది. అందరికి అట్లా కూర్చొని కాళ్ళకు పసుపు రాసుకొని మా వదిన అయితే నా కోసం వెతుకుతుంది. రాయే వీడియో తీసుకుందిరా అని చెప్పేసి ఎక్కడున్నానా అని చూస్తుందనమాట. నేను అక్కడే వీడియో తీసుకుంటున్న విషయం వదినకి తెలియలే. అదే పిలుస్తూ ఉందన్నమాట. ఇంకా నేను వచ్చేసరికి అదే వీడియో తీసుకో అని చెప్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.